సారీ అత్తయ్య గారు, శ్రీనివాస్ గారి కోసం తెచ్చాను గాని ఆయనకి షర్ట్ టైట్ అవుతుంది. పర్వాలేదు, నేను లూజ్ చేయించుకుంటాను. లూజ్ ఉంటే టైట్ చేయించుకోవచ్చురా. టైట్ షర్ట్ ని లూజ్ ఎలా చేయిస్తావు? దామిని ఫస్ట్ టైం తీసుకొచ్చిన షర్ట్ అమ్మా, చాలకపోయినా పర్వాలేదు, తన గుర్తుగా ఉంచుకుంటాను. వేడి కక్కుర్తి తగలయ్యా. మీకు ఇంకో డ్రెస్ తెస్తానండి. మరి ఈ షర్ట్ ఏం చేస్తావు? వాపస్ ఇచ్చేస్తుందిరా. ఎందుకు? మీకు గోవింద్ ఉన్నాడు కదా, అతనికి సరిపోతుంది. కరెక్టే, వాడికే ఇవ్వమ్మా. పైగా వాడికి కలర్ అంటే చాలా ఇష్టం. నాకు తెలుసత్తయ్యా, అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి. నాకని తెచ్చింది వాడికి ఇవ్వడం ఏమిటి? తప్పే ఉందిరా, తమ్ముడే కదా. నీకని తెచ్చినా వాడు తొడగాలని రాసిపెట్టుంది. ఎవరేం చేస్తారు? దామిని, నువ్వు గోవింద్కి ఇచ్చేసాయి. అలాగే అత్తయ్య గారు. ఇప్పుడు ఇది వచ్చి ఏం గోల చేస్తుందో. ఫస్ట్ గిఫ్ట్ మిస్ అయిపోయానమ్మా. నువ్వేమీ ఫీల్ అవ్వకరా, ఇంకో షర్ట్ తెచ్చిస్తానంది కదా. సరేలే. ఏంటి గోవిందు అంత టెన్షన్ పడుతున్నావు? ఆ దామిని వస్తుంది. నా ఒంటికేమో చెమటలు, గుండెకేమో దడ మొదలైంది. ఎలా పద్దు? ఏంటి గోవిందు పిరికి వాడిలా మాట్లాడతావు? ఆ దామిని చేష్టలు నాలో ధైర్యాన్ని చంపేశాయి. గోవిందు, నువ్విప్పుడు సైకోవి. ఆ విషయం మర్చిపోయావా? అయితే అయితే ఏంటి? అయితే సైకోలు ఎలా అయినా మాట్లాడొచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొచ్చు. నీ మాటలతో చేతలతో దాని వెన్నులో వణుకు పుట్టేలా చెయ్యి. దాన్ని చూసి నువ్వు దడవడం కాదు, నిన్ను చూడ్డానికే అది దడుచుకునేలా చెయ్యి. నాన్న బీభత్సం సృష్టించు, తిట్టు కొట్టు, నీ ఇష్టం. నిన్ను కన్నెత్తి చూడాలంటేనే ధైర్యం చాలనంతగా భయపెట్టు. అంతేనంటావా? అంతే గోవిందు, అంతే. అదిగో వస్తుంది, జాగ్రత్త. చూసారుగా, మీ కళ్ళతో మీరే చూసారుగా. ఈ షార్ట్ మీకోసమే తెచ్చాను. ఇప్పటికైనా నమ్ముతావా? మీ అన్నయ్యకి ఎంత షార్ట్ అయిందో గమనించావా? గమనించాను, చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా గమనించాను. నన్ను పెద్ద వెదవగా చూస్తున్నావని నాకు అర్థమైంది. వెదవగా చూడడం ఏంటి? ఇది నీకోసం కొన్న షర్టు అంటే నమ్మట్లేదు కాబట్టి మీ అన్నయ్య బాడీకి పెట్టి చూపించాను. ఏయ్, నా కోసం నువ్వు కొన్నది నిజమైతే వాడి బాడీకి ఎందుకు టచ్ చేసావే? వాడు టచ్ చేసిన షర్టు నేను ఎలా వేసుకుంటాను? వేసుకుంటే వెదవనే అవుతాను, సెకండ్ హ్యాండ్ వెదవనే అవుతాను. ఎంత సైజుని చూస్తే మాత్రం మరీ అంతగా ఒంటి కతికించాలా? అలా టచ్ అయిందాన్ని నువ్వు టచ్ చేయొచ్చు, నేను తాకను. అసహ్యం వేస్తోంది నాకు. ఏంటి గోవింద్ అలా అంటావు? ఆయన ఎవరు? మీ అన్నయ్య కదా. అన్నయ్యో అన్నమయ్యో నాకు అనవసరం. అలా టచ్ చేసి నువ్వు పరవశించొచ్చు కానీ నాకు పరమ అసహ్యం. నేను పరవశించడం ఏంటి? ఏంటా మాటలు? ఏ మాట అయినా నీ చేతులు బట్టే ఉంటుంది. నువ్వు నేననుకున్న మంచిదనవైతే కాదు. గోవిందు, ఏంటా మాటలు? నీకు తెలీదు పద్మావతి, నువ్వు మాట్లాడుకో. ఇది మా విషయం, నువ్వు తలదూర్చకు. పరాయివాడు తాకిన దీన్ని I hate this shirt. అయ్యో గోవిందు, గోవిందు. అయ్యో గోవింద్, ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడుకో. గోవిందు, నా మాట విను ప్లీజ్. గోవింద్ వద్దు, గోవింద్ ప్లీజ్.
షర్ట్ తగలబెట్టాడు? ఇంత తేడాగా బిహేవ్ చేస్తున్నాడేంటి? నాకు నచ్చకపోతే నువ్వు ఇరిటేట్ చేస్తే జరిగేది ఇదే. దామిని, ఏంటిది? అసలు గోవింద్ ఏంటి ఇంత సైకోలా మారాడు? ఏదో కాస్త అనుకున్నాను కానీ చాలా ప్రమాదకరమైన సైకోలా మారినట్టున్నాడు. ఈరోజు షర్టుకి నిప్పంటించాడు. రేపు పెళ్ళయ్యాక ఇలాగే ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఇది దామిని విషయం. జాగ్రత్త మరి. దామిని, దామిని! ఈయనంటే ఇప్పుడు పిలుస్తున్నాడు. వెళ్ళకపోతే ఈయన గారు ఏం చేస్తారో. ఏంటి పిలిచారు? దామిని, నీకోసం చీర తెచ్చాను. నా కోసం మీరు చీర తేవడం ఏంటి? తెస్తే తప్పేమిటి? మీరు నాకేమవుతారని? అదేమిటి, ఇప్పుడు కాకపోవచ్చు. నువ్వు మా ఇంటి కోడలయ్యాక. అయ్యాక లేదు, అవ్వక ముందు లేదు. అప్పుడైనా ఇప్పుడైనా మీరు చీర తేవటం తప్పే అవుతుంది. ఏదో పెళ్లి మాటలని ఒకసారి కట్టుకురావడం తప్పైపోయింది. అసలు చీర అంటేనే నాకు అసహ్యం. అలాంటిది ఇలాంటి చవకబారు చీరలు తెచ్చి వెక్కిరిస్తే భరించలేను, సహించలేను కూడా. చీరట చీర, ఎవరికి కావాలి ముష్టి చీర? నేను పూజ కోసం డ్రెస్ తెచ్చుకున్నాను, అదే వేసుకుంటాను. అది చాలా కాస్ట్లీ దామిని. నచ్చనిది ఎంత ఖరీదైనా దండగే. ఇలా ఇవ్వటం మీకు తప్పనిపించకపోవచ్చు, కానీ నాకు తప్పనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకూడదు. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? చీర విసిరిందనా? నీకు అనవసరం, వెళ్ళిక్కడి నుంచి. నాకు అవసరమే బావా. నువ్వు హర్ట్ అవ్వకుండా నీకు సలహా ఇద్దామనుకుంటున్నా. హర్ట్ అవ్వకుండా సలహా ఇస్తావా? నీ సలహాలు నాకేం అక్కర్లేదు. పాపం, బాగా హర్ట్ అయినట్టున్నావు బావా. నేనేం కాలేదు. దామిని ఎందుకో కాస్త చిరాకు పడుతుంది. బావా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అపార్థమా? అవును, అవన్నీ ప్రేమ పరీక్షలే. ప్రేమ పరీక్షలా? లేకపోతే నిజంగా ఇష్టం లేదు అనుకుంటున్నావా? చిన్న చిన్న టెస్ట్లు ఎలా చేస్తావో అని. అందుకే సలహా ఇస్తాను అంటున్నా. ఎంతైనా ఆడపిల్ల ఆలోచనలు మరో ఆడపిల్లకే తెలుస్తాయి. ఏం సలహా ఇస్తావు? నువ్వు నాకు దగ్గరైపో. పళ్ళు రాలుతాయి.
అలా అన్నావంటే అది జరగని పని. నటించు బావా. అక్కడ ఉక్రోషం పుట్టుకొస్తుంది. నన్ను లాగి పారేసి తన దగ్గరవుతుంది. తన అనుకున్నోడు పరాయి వాళ్ళకి దగ్గరైతే ప్రేమించే ఏ ఆడది తట్టుకోలేదు. ట్రై చేసి చూడు. అవుతుందో లేదో నువ్వే చూడు. గెలుస్తావో లేదో నీకే అర్థమవుతుంది. నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజంగా చెప్తున్నాను బావా. ఈ చీర నువ్వు దామిని కట్టుకుంటే చూడాలనుకున్నావు కదా? అవును. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ పద్మావతి వెళ్ళి దామిని మైండ్ మార్చి చీర కట్టించి తీసుకొస్తుందేమో. బావా, ఈ చీర నువ్వు కట్టుకున్నావేమిటి? తను కాదన్న ప్రేమ నీకు అందిద్దామని. అర్థం కాలేదు. మాయలో ఉన్నావు కదా బావా, నీకెలా అర్థమవుతుందిలే. ఏమిటి ఆలోచిస్తున్నావు? ముందు నేను ఈ చీరలో ఎలా ఉన్నానో చెప్పు. బాగున్నావు. నిజంగా? నిజంగానే. అదృష్టవంతురాల్ని బావా. నీ అదృష్టం ఎవడికి కావాలి? నటించు బావా. దక్కాల్సింది దక్కి తీరుతుంది. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. అది కుళ్ళుకుంటుంది. నీ కోరిక నెరవేరుతుంది. నిజంగా? ప్రయత్నం చేయి బావా. నీ అదృష్టాన్ని పరీక్షించుకో. నిజమైన ప్రేమ, ఆపేక్ష, ఆప్యాయత నీదై తీరుతుంది. నువ్వు నా వెంటపడు. అది ఎలా మారుతుందో నువ్వే చూడు. మార్పు వచ్చి తీరుతుంది. సరే, నీ మాట ప్రకారమే ప్రయత్నం చేస్తాను. నువ్వు బయటపడు బావా. తేడా నీకే కనిపిస్తుంది కదా. ఒకవేళ బెడిసి కొడితే? ఛాన్సే లేదు. నన్ను ప్రేమించడం మొదలుపెట్టు. పూజ పూర్తయ్యేలోపు నీది నీదవుతుంది. పద. శ్రీనివాసు, పద్మావతి ఎక్కడా? పద్మావతి, శ్రీనివాసు, త్వరగా రండర్రా, పూజకి వేళవుతోంది. వస్తున్నా మమ్మీ. ఇదేంటి శ్రీనివాస్ గారు ఇచ్చిన సారీ ఇది కట్టుకొచ్చింది? పద్మావతి, ఏంటి బావా? పువ్వు కింద పడిపోయింది. ఓ, బావా తీసివ్వది. నేనా?
నువ్వే. నేనెందుకు తీస్తాను? అయ్యో మొత్తు బావ, అక్కడ దామినిని చూడు. అది జెలసీ ఫీల్ అవ్వాలి కదా, దానికోసమే. సరే. పద్దు ఉండు, నేనే తీస్తాను. పద్దు ఇదిగో తీసుకో. మట్టి బుర్రా. చేతికిస్తే ఈర్ష్యలా కలుగుతుంది బావా. ఎక్కడి నుంచి జారిందో అక్కడే పెట్టు. అది కొత్త ఆలోచనని కలిగజేస్తుంది. ఎవరికి? ఎవరి గురించి అనుకుంటున్నారో వాళ్ళకి. చెప్పే క్షణం కాలేదు, అప్పుడే మర్చిపోయావా? ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అయితే తల్లపెట్టు. తిరుగు. ఏంటినా సడన్ గా దాని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు? ఇది కావాలనే చొరవ తీసుకుంటుందా? ఈ పద్మావతి శ్రీనివాస్కి దగ్గరయ్యి ఈ ఇంటికి దగ్గరైతే నా పగ ప్రతీకారం ఏం కావాలి? దాన్ని ఇంట్లోంచి గెంటేయడం ఎలా? ఇదిక్కడే ఉండి ఆ ముసలోడికి మాటొస్తే ఎప్పటికైనా నాకే ప్రమాదం. ఎలాగైనా సరే ఈయన గారిని సపరేట్గా బయటికి తీసుకెళ్ళి అర్థమయ్యేలా చెప్పాలి. థ్యాంక్స్ బావా. శ్రీనివాస్ గారు, దామిని ఒకసారి మీతో మాట్లాడాలి, బయటకు వస్తారా? వస్తున్నా. బావా, నీతో పనుందన్నానుగో. అవునవును అన్నావు. ఇదేంటిది చెయ్యి పట్టుకొని మరీ ఆపుతుంది? సరస్వతి పూజ రోజు పేద పిల్లలకి పుస్తకాలు పంచుదామని అనుకున్నాం కదా బావా. అవి నీ చేతుల మీదుగానే పంచాలి. మొక్కెందుకు మొక్కావు? ఏంటి ఆలోచిస్తున్నావు అడుగుతుంటే? మీరిద్దరూ కలవడం కోసమే బావా. అర్థమైంది, బాగా అర్థమైంది. మరింకే రా. శ్రీనివాస్ గారు, చెప్తుంటే అర్థం కాలేదా నీకు? పనుందని చెప్పానుగా, పనయ్యాక వస్తాడులే. పని అయిపోయాక రండి. సరే రా బావా. అన్నయ్య, పూజకు ఆలస్యం అవుతుంది, వెళ్ళి మార్చుకునిరా. అలాగేరా. బావా, దామిని ఎక్కడికి పోదు, వచ్చేస్తుందిలే. నువ్వెళ్ళి బట్టలు మార్చుకునిరా. వెళ్ళు. ఏమిటి పద్మావతి, ఏమిటి విషయం? వాసుతో అలా మాట్లాడుతున్నావు? ఆప్తావా? జల్లో పువ్వు జారింది, అది బావ చూశాడు, తీసి తల్లో పెట్టాడు. బావ మడతల్లో అది కూడా తప్పేనా? భూతద్దంలో పెట్టి చూడకు బమ్మి. చూశాన్లేవే నీ ఏకలు పకపకలును, నా దగ్గర నీ హరికథలు. మంచిది,
చూడాలని కదా బావ పెట్టింది. మీరు చూడడమే కదా మాకు ముఖ్యం. ప్రతిదానికి ఆశ్చర్యపోతావేంటమ్మా? బావ ఎప్పటికైనా బావే. మరదలతో చనువు శరా మామూలే.